ఇస్తాను అనుకోండి ఇస్తాను. కవర్ చేసిన వాటి అయిపోయిందా? నేను ముందుకు వెళ్తున్నా. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎంతో సమానంగా ముందుకు పోతున్నారు. ఈరోజు విద్యలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మహిళలు విస్తృతంగా ముందంజలో ఉన్నారు. దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా మహిళలకు ముందు వరుసలో పెట్టడం జరుగుతాయి. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ నేత రాజశేఖర్ రెడ్డి గారు అక్క సంతోషం ఆయన ఎప్పుడు కూడా బహిరంగ సభలో చెప్పేవాడు. అక్కడికి యొక్క ఆ ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పనిస్తుంది ఆయన పదే పదే చెప్పేవాడు. నిజంగా ఆ రోజుల్లో ఆయన ప్రతిదీ కూడా ఒక బ్యాంక్ లోన్ కావచ్చు, ఒక ఇంటి పట్టా కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, అన్నీ కూడా మహిళలు ప్రత్యేకించి. ఎందుకంటే మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మహిళలను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలి. ఆ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మహిళల గౌరవం పెంచాలి అనే ఆలోచనతో. ఎందుకంటే మహిళలు కూడా ఆర్థిక పరంగా ముందుకు పోయినప్పుడు భర్త కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు గౌరవించే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఆయన ఆలోచన చేయడం జరిగింది. నిజంగా తర్వాత కూడా ఆయన కుమారులు కూడా నిజంగా మహిళలందరినీ కూడా ప్రతి రాజకీయంగా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా 50% మహిళలు ఖచ్చితంగా ఉండాలా అనే ఆలోచనతో అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా రాజపేట కావచ్చు, ఈరోజు దాన్ని విశేషం చేసిన దాన్ని మహిళలకు ఇవ్వాలనే ఈరోజు ఒక జిల్లా పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ దినోత్సవ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కూడా మంచి భగవంతుడు వాళ్ళ మంచి ఆయుష ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఎదుర్కొని వాళ్ళని